హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. హరి ఓం. పరాభవ నామ సంవత్సరం ప్రారంభం. మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానము 4. ఈ రాశి వారికి గురుడు 31వ తేదీ 5వ నెల మే నెల వరకు కూడా మిథున రాశి యందును, తర్వాత గురుడు కర్కాటకము యందు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. 31/10 అక్టోబర్ నెల సింహరాశి యందును, మరలా 21/4/27 లగాయతు 4 చతుర్థ స్థానంలో కర్కాటక రాశి యందు లోహమూర్తిగా ఉండును. మొత్తానికి మొత్తం కర్కాటక రాశిలోనే ప్రవేశిస్తాడు. సింహరాశిలో 31/10/25 లగాయతు సింహరాశి యందు, మరలా 21/4 జనవరి నుంచి లగాయతు అంటే మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ చాలా ముఖ్యమైన విషయం ఉంటుంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఇంత అంత కాదు. ఆదాయం 11, వ్యయం 5. ఖర్చులు మనకి తక్కువ మిగులు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి తలంచిన కార్యములు ఆటంకము, ఆదాయములకు మించిన ఖర్చులు, బంధువర్గంలో విరోధములు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు, వృత్తి వ్యాపారంలో రాణించలేకపోవుట, నమ్మిన వ్యక్తుల వలన మోసము, కష్ట నష్టములు, ఊహించని సంఘటనలు జరుగును. ఏ పని చేయుటకు ఉత్సాహం ఉండదు. అనవసర ధన వ్యయము, ప్రయాణములో ఇబ్బందులు, అకారణ కలహములు, మానసిక ఆందోళన, పైకి చెప్పుకోలేని బాధలు ఉండును. మరుపు, జ్ఞాపక శక్తి తగ్గును. ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్న మాదిరిగా ఉండును. విద్యార్థులకి చాలా బాగుంది. విద్యాలాభము. ఉద్యోగులు ఒత్తిడి, ఇంట్లో మనశ్శాంతి లేకపోవట, బంధువర్గములో విపరీతమైనటువంటి ఇబ్బందులు. ఏది ఏమైనప్పటికీ కూడా శని ప్రభావం తీవ్రత వల్ల మేషరాశి వారికి చాలా ఇబ్బందులు ఉండును. అయితే ఈ మేషరాశి వారికి మనం ఒక రకంగా చెప్పాలంటే అక్టోబర్ నెల నుంచి కొద్దిగా బాగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ బంధుమిత్రుల విరోధములు, రోగ బాధలు, అపనిందలు, స్థాన చలనము, ఉద్యోగుల స్థాన చలనం ఉంది, ధన వ్యయము, చెడు స్నేహములు, వ్యసనములు, దూర ప్రాంతములకు వెళ్ళుట, శత్రు బాధలు, దొంగల భయము కలుగును. చూసారా, ఈ 6 మాసాలు కూడా జరగవలసినటువంటి ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. శరీరంలో ఆరోగ్య సమస్యలు, సంఘములో కొంత అపవాదము, కొన్ని ఇబ్బందులు, వివాహాది శుభకార్యములు కలిసి రాకపోవుట, మధ్యన శుభకార్యాలు నిలిచిపోవుట, ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి మేషరాశి వారు ఎక్కువగా శివారాధన చెయ్యండి. మంచి సుఫలితాలు ఉన్నాయి. అలాగే మాసవారి ఫలితం, ఇది సంవత్సర ఫలితంలో మన ఆదాయ వ్యయాలు చెప్పుకున్నాం, రాజ్యపూజ అవమానాలు చెప్పుకున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ గురు తాలూకా సంచారం చెప్పుకున్నాం. గురు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు చెప్పుకున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆరోగ్య విషయం చాలా చాలా కేర్గా ఉండాలి, తీసుకోవాలి. మీరు శివార్చన చేయండి, శివునికి అభిషేకించండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.